అక్క, నువ్వు దీనికింత డబ్బిచ్చావా? పనమ్మాయికి ఇంత డబ్బు ఎందుకిచ్చావక్క? నేనే ఇచ్చాను. ఎందుకంటే అదే వచ్చి అమ్మని తన పిల్లల చదువు కోసం సాయం చేయమని అడిగింది. అమ్మ తనకి డబ్బులిచ్చింది. సహస్రమ్మ, కాంతమ్మకి పిల్లలు లేరు కదా? దానికి పిల్లలు లేరు. అది వాళ్ళ చెల్లెలి పిల్లలు, వాళ్ళ అన్నయ్య పిల్లల కోసం అడిగింది. ఏంటి దిక్కులు చూస్తావు? చెప్పు. అవునమ్మా, నాకు పిల్లలు లేరు. మా చెల్లెలి పిల్లల్ని చదివించడానికి అమ్మగారు సాయం చేశారు. ఈ మాట చెప్పడానికి అంత కంగారు పడ్డావెందుకు? అందరూ తనని దొంగ అనేసరికి వణికిపోయి కంగారు పడింది. ఏంటే చూస్తున్నావు? డబ్బులు తీసుకుని వెంటనే ఫీజు కట్టాలి అన్నావు కదా, వెళ్ళు. అలాగేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. లక్ష్మి, 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 అమ్మ లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి. అయ్యో, లక్ష్మికి వాంతులవుతున్నాయి. ఏముంది, ఏదో ఒక అడ్డమైన గడ్డి తినుంటుంది, అందుకే వామిటింగ్స్ అవుతున్నాయి. లక్ష్మి, ఒంట్లో బాలేదా? హాస్పిటల్కి ఏమన్నా తీసుకెళ్ళా? పర్వాలేదు విహారీ గారు, డైజెషన్ ప్రాబ్లం వల్ల వాంతులు అయినట్టున్నాయి. లక్ష్మి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇలా కూర్చో. ఇదిగమ్మా. లక్ష్మి, మంచినీళ్ళు తాగు. ఏంటి, ఏమైంది లక్ష్మి? ఉన్నట్టుండి ఇలా వాంతులోవడమేంటి? దానికి వాంతులైతేనే ఏదో అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు. లక్ష్మి, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదమ్మా. అమ్మ లక్ష్మి, పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి ఏమీ వద్దు, డైజెషన్ ప్రాబ్లం వల్ల వాంతులు అయినట్టున్నాయి. యమునా వదినా, పద్మాక్షి. కమలా, నువ్వేంటి ఇలా వచ్చావు? రా కూర్చో. ఏంటి చాలా రోజుల తర్వాత మా ఇంటికొచ్చావు? ఏముంది పద్మాక్షి, పనులతో కుదిరి చావట్లేదు. అంబిక పెళ్ళికైనా వద్దామనుకుంటే ఒంట్లో బాలేదు. కానీ ఆ పెళ్ళ ఆగిపోయిందటగా.
నువ్వు రాలేదని ఆగిపోయిందిలే. కోపం, ముక్కు మీద కోపం. ఇంత కోపం ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు? వదినా, ఎక్కడికో తీర్థయాత్రలకి వెళ్లారంట కదా? అవును వదినా, చాలా పుణ్యక్షేత్రాలకి వెళ్ళాను. ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకో వదినా. దేవుడి దగ్గర పెట్టి పూజ అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదం పంచి పెడతానులే వదినా. ఉమ్. లక్ష్మి, ఇంకా నీ మొగుడు రాలేదా? దాని మొగుడు రాడు, ఇది వాడి గురించి చెప్పదు. ఆ పజిల్ ఏంటో ఎవ్వరికీ తెలీదు. ఆ, ఇన్నాళ్ళైనా నీ మొగుడు రాలేదంటే వాడింక రానట్టేలే. వదినా, ఇప్పుడు తన గురించి ఎందుకు? దాని గురించి మాట్లాడితే నీకు నొప్పేంటి? వదినా, భర్త లేని దాన్ని ఇంకా ఎన్నాళ్ళు మీ దగ్గరే పెట్టుకుంటారు? కమల గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ప్రసాదం ఇవ్వడానికి వచ్చారు, పలకరించారు, అయిపోయింది. ఇవన్నీ దేనికి మాట్లాడడం? బాబాయ్, పిన్ని, ఆంటీ ఏం తప్పు మాట్లాడలేదు, తనని కించపరచడం లేదు. అవును వసుదా, ఏదో ఈ లక్ష్మి మొగుడు లేడు, ఎన్నాళ్ళని తనిలా ఉంటుంది? తనకెప్పటికైనా ఒక తోడవసరం కదా. తన మంచి గురించే మాట్లాడుతున్నాను. అయ్యో, నా మతిమండా, నా తమ్ముడు కూడా తోడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మీ తమ్ముడికి మా లక్ష్మిని ఇవ్వమని అడుగుదామనా నీ ఉద్దేశం? అవును. చాలా మంచి సంబంధం. లక్ష్మి లాంటి అమ్మాయిలకి కమలగారి తమ్ముడంటే చాలా ఎక్కువ.